నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బీఆర్ఎస్ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిందా, కూరుకుపోయిందా అంటే కూరుకుపోయిందే అనే మాట అయితే చాలా బలంగా అనిపిస్తుంది. ఎందుకు? పెద్ద ఆయనేమో ఫామ్ హౌస్కు పరిమితం అయిపోయారు. భారత రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షులైన కవిత ఏమో పార్టీకి దూరం అయ్యారు. ఆవిడ ఏంటో కుటుంబాన్ని ఆవిడ ఎవరి మీద ఎక్కువగా మాట్లాడుతూ ఓన్లీ కుటుంబ సభ్యుల మీద మాట్లాడుతుంటారు ఆవిడ. సో అదొక తలకాయ నొప్పి ఆయనకి. మరో పక్క చూస్తే ఈ ఫార్ములా రేస్కి సంబంధించిన కేసులో కేటీఆర్ ఇవాళ రేపు అరెస్ట్ అయిపోతారు. ఇంకేముంది, పార్టీ మునిగిపోవడం ఖాయమని. మనం ఇక్కడ ఒకసారి గమనించాలి. దేశంలో అక్రాస్ ది కంట్రీ చాలా రాష్ట్రాల్లో ఒక పార్టీ పని అయిపోయింది అనుకున్న తర్వాత మళ్ళీ 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఆ పార్టీ లేచి నుంచొని ఇంకో 10 ఏళ్ళు అధికారం చలాయించిన సందర్భాలు ఉన్నాయి. ఇక దుకాణం కట్టేసుకుంటమే లేకపోతే బంగాళాఖాతంలో కొడుకుపోయింది అన్న మాటలు విన్నాం. కానీ ఆ ఎంబడే లేచి నుంచొని అధికారం చేపట్టిన సందర్భాలు కూడా, రాజ్యాధికారం చేపట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఏదో కేటీఆర్ అరెస్ట్ అవ్వగానే బీఆర్ఎస్ మునిగిపోతుంది అనే ప్రచారం సహజం. ఇప్పుడు ఒక వైరీ పక్షాలు ఉంటాయి, వాళ్ళు సోషల్ మీడియాలో ఉంటాయి, ఆ ప్రచారం అలా చేస్తూ ఉంటారు. ఇది ఏ పార్టీకైనా ఉంటుంది. ఇది కేవలం ఇప్పుడు బీఆర్ఎస్ ప్రస్తావన వచ్చింది కాబట్టి బీఆర్ఎస్కి సంబంధించి మనం మాట్లాడుతున్నాం. ఒక వెలిగి అధికారం కోల్పోయి సీట్లు తగ్గిపోయిన తర్వాత రాష్ట్రం నుంచి అదృశ్యం అయిపోతుందేమో అనుకున్న పార్టీ లేచి నిలబడి ఆక్సిజన్ 4 మూలల నుంచి ఫ్రమ్ అన్ఎక్స్పెక్టెడ్ కార్నర్స్ నుంచి ఆక్సిజన్ అందుకొని లేచి నిలబడి రాజ్యాధికారం చేపట్టిన పార్టీలు మనం చూసాం. సరే, కమింగ్ టు ద టాపిక్, డేంజర్ బెల్స్ మోగుతున్నాయా అంటే ఖచ్చితంగా మోగుతున్నాయి. కేటీఆర్ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ పని మరి అంతేనా అని అడిగే వాళ్ళకైతే డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. అంత మాత్రం చేత పార్టీ పని అయిపోయిందని మనం వీ కెనాట్ జంప్ ఇంటూ కంక్లూజన్స్ ఆర్ వీ కెనాట్ ల్యాండ్ ఇంటూ ఆర్ ఎరైవ్ ఇంటూ కంక్లూజన్స్. అనారోగ్య సమస్యలతో ఒక పక్క కేసీఆర్ సతమతం అవుతుంటే కేటీఆర్ కనుక ఇప్పుడు జైలుకి వెళ్తే పార్టీని నడిపేదెవరు? కవిత గారు దూరం అయ్యారు. అధికారం నుంచి దిగిపోయిన తర్వాత కేసీఆర్ పూర్తిగా సైలెంట్గా ఉన్నారనే ఒక ప్రచారం. ఆయన ఏం సైలెంట్గా ఉండరు, ఆయన ఒక ఇంటలెక్చువల్. సో ఆ ఇంటలెక్చువల్ ఆలోచన ధోరణి ఉంటుంది. ఏంటంటే ఆలోచనప్పుడు తలంచుతారు. కేసీఆర్ ఇప్పుడు చేస్తుంది అదే. ఒక ఆలోచింది, అధికారం కోల్పోవాల్సి వచ్చింది, వాళ్ళ కారణంగా తలంచారు, అలా వెళ్ళిపోయింది. ఇంకో 2-3 ఏళ్ళు ఆగితే, ఇంకో 2 ఏళ్ళు ఆగితే మళ్ళీ కేసీఆర్ లేచి నుంచోవచ్చు. ఈ నమ్మకం పార్టీ కార్యకర్తల్లో ఉంది. కానీ ఆ నమ్మకం ఉన్న కార్యకర్తలకి అండగా నిలబడే పార్టీ సీనియర్ నాయకులు ఎవరు? ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. మీరా ఫామ్ హౌస్ దాటి రారు బయటికి, మీరు మాట్లాడరు, మాట్లాడాల్సిన వాళ్ళ కనపడరు. నెక్స్ట్ సెకండ్ జనరేషన్ మీకు అండగా ఉంటున్న మీ బిడ్డ ఆవిడేమో బయటకు వచ్చి మీ కుటుంబ సభ్యులను తప్పితే ఎవరిని విమర్శించట్లేదు ఆవిడ. సో చాలా చిత్రమైన వ్యవహారం కేసీఆర్ గారు ఈరోజు ఎదుర్కొంటున్నది. ఈ మొత్తం ఈ అబ్జర్వేషన్స్ ఆయనకు నచ్చకపోవచ్చు. నిజం ఎప్పుడు మనకు నచ్చదు, కానీ నిజం తెలుసుకోగలిగితే చేదుగా ఉన్నా సరే దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తే, ఆ చేదు నిజాన్ని తట్టుకోగల ట్రీట్మెంట్ కనుక తీసుకోగలిగితే పార్టీ మళ్ళీ తిరిగి నిలబడుతుంది. పెద్ద కష్టమైన వ్యవహారం ఏం కాదు. ఆయనకున్న వాక్చాతుర్యానికి, వాక్పటమికి, జనాకర్షణ శక్తికి అండ్ ఆయన చేసిన కార్యక్రమాలని చాలా వినమ్రంగా ప్రజలకు చెప్పుకోగల నేర్పరితనానికి, దక్షతకి వచ్చిన చిక్కు ఏంటంటే ఆయన చెప్పగలరేమో కేటీఆర్ చెప్పలేరు. కారణం ఏంటంటే ఆయన కేటీఆర్ మాట్లాడేప్పుడు ఒక అథారిటేటివ్ టోన్ తోటి మాట్లాడతారు. అది చాలామందికి నచ్చట్లేదు. కార్యకర్తలకు ఆయనకు అందుబాటులో ఉండరని. ఒక కార్యకర్త 4-5 సార్లు ప్రయత్నించి ఆయన అందుకోవటానికి, ఏదో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు ఆయన అందుబాటులో ఉండుండకపోవచ్చు ఫర్ వేరియస్ రీజన్స్. అంత మాత్రాన జర్నలైజ్ చేసి కేటీఆర్ అందుబాటులో ఉండరు అని ఇది ఒక క్యాంపెయిన్ విత్ ఇన్ ద పార్టీయే జరుగుతుంది. వాళ్ళకి వచ్చిన ఏంటంటే వాళ్ళకి శత్రువులు ఎక్కడో లేరు. బీఆర్ఎస్కి అంతర్గతంగానే పార్టీలోనే ఉన్నారు. రావు రమేష్ ఒక సినిమాలో అంటుంటారు, శత్రువులు ఎక్కడో లేరు, భగవంతుడు మన కళ్ళ ముందే తిరిగేలా చేస్తుంటారు, కానీ మనం వాళ్ళని గుర్తించమని. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి కూడా అంతే. సరే, కేటీఆర్ అయితే పార్టీ కార్యక్రమంలో చాలా చురుగ్గా ఉన్నారు, తిరుగుతున్నారు. ఏ మాటకు ఆ మాట. మన జూబ్లీహిల్స్కి కూడా విపరీతంగా కష్టపడారు. ఇవాళ ఆయన జైలుకి వెళ్తే పార్టీకి ఇబ్బందులు తప్పవా అంటే ఇబ్బందులు ఉంటాయి. నెక్స్ట్ ఎవరు అందుకోవాలి? హరీష్ రావు విల్ క్యాప్చర్ ది రైన్స్, ఆయన డెఫినెట్గా అందుకుంటారు. బట్ హరీష్ రావుకి ఆ బాధ్యతలు అప్పచెప్పడానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారా? దీస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్ ఈరోజు తెర ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే కంటోన్మెంటు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ ఇవ్వటం చెందింది. సహజం, అధికార పార్టీయే గెలుస్తుంది. సంప్రదాయం ప్రకారం అలా నడుస్తూ వస్తున్న ఎన్నికలు ఇవి. మనం సానుభూతి ఇక్కడ పని చేయదు. అది చాలా సందర్భాల్లో పని చేయలేదు. కేసీఆర్ అయినా కూడా సానుభూతిని నమ్ముకోవాలి. ఆయన
1% తేడాతో అయినా సరే మనం గెలుస్తామనే ఒక నమ్మకం ఆయనకు ఉంది. అండ్ దే హ్యావ్ గివెన్ టఫ్ కాంపిటీషన్ టు కాంగ్రెస్, నో డౌట్. వాళ్ళ మంచి ఓటర్ బేస్ ఉంది, టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. ప్రజలు ఏం ఆలోచించారంటే ఈ 3 రోజుల ముచ్చటికి, అంటే మహా అయితే ఇంకో 2-3 ఏళ్ళు ముచ్చటికి, ఇప్పుడు అనవసరంగా తలకి కొరితో తలగొక్కటం ఎందుకు అని చెప్పేసి అధికార పార్టీని గెలిపించారని ఒక భావన ఉంది. సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకోలేకపోవటం అనేది గులాబీ పార్టీకి మైనస్సే, కాదంటలేదు. ప్రస్తుతం పార్టీ రథసారిగా ఉన్న కేటీఆర్ జైలుకి వెళ్తే తెలంగాణలో పీఆర్ఎస్ పరిస్థితి మరింత ఘోరం అవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, జిహెచ్ఎంసీ, ఇవన్నీ కూడా దీన్ని అడ్రస్ చేయగలిగిన సమర్థులు ఎవరు అంటే సమర్థులు లేకపోలేదు. బట్ వాళ్ళు సమర్థులని పెద్ద ఆయన గుర్తించి వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పిన విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటిస్తే ఆ తీరు వేరు. అదే జరగాలని చెప్పేసి పార్టీ అభిమానులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. సో ఉందిలే మంచి కాలం ముందున అలాగా గడ్డు కాలం దాటితే మంచి కాలం ఉంది బీఆర్ఎస్కి. కానీ ఈ గడ్డు కాలం దాటడం ఎలా అనే దానికి సంబంధించి కేసీఆర్ హ్యాస్ టు టేక్ ఎ కాల్.